20 ఏళ్లకే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండె ఆగింది. గుండె నొప్పితో హాస్టల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ యువకుడిని తోటి విద్యార్థులు హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా దారిలోనే కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీదత్త కాలేజ్ హాస్టల్లో జరిగింది. నల్గొండ జిల్లా కొడమమల్లిపల్లి మండలం గుమ్మడవెల్లికి చెందిన ఇస్లావత్ సిద్ధు శేషిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఉండగా సిద్ధు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది సిద్ధును హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి వెళ్లే దారిలోనే సిద్ధు కన్నుమూశాడు. 20 ఏళ్లకే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండె ఆగింది. గుండె నొప్పితో హాస్టల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ యువకుడిని తోటి విద్యార్థులు హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా దారి మధ్యలోనే కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీదత్త కాలేజ్లో హాస్టల్లో జరిగింది. నల్గొండ జిల్లా కొడమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లికి చెందిన ఇస్లావత్ సిద్ధు శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఉండగా సిద్ధు గుండెపోతుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది సిద్ధును హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి వెళ్లే దారిలోనే సిద్ధు కన్నుమూశాడు.